చెప్పేయచ్చు. కానీ బంగారము ఇది బంగారం అని చెప్పడానికి పరీక్ష కావాలి. అది. విశ్వాసి అని చెప్పడానికి పరీక్ష అంతే. అవిశ్వాస పరీక్షలుండవు. చెప్పండి ఎవరికుంటాయి చెప్పండి? విశ్వాసని చెప్పడానికి పరీక్షలుంటాయి. అవిశ్వాసికి పరీక్షలుండవు. క్రైస్తవుడని చెప్పడానికి, అంటే మనం క్రైస్తవులని ఇతరులకు చెప్పడానికి మనకు శ్రమలుంటాయి. ఒకవేళ క్రైస్తవులు కాకపోతే శ్రమలు అనేవి ఉండవు. దేవుని పిల్లలకు శ్రమలుంటే దేవుని పిల్లలు కాని వారికి శ్రమలు ఉండవు. చదివినోడికి ఎగ్జామ్స్ ఉంటాయి, చదవనోడికి ఇంట్లో కూర్చున్నోడికి ఏ ఎగ్జామ్స్ ఉండవు. హాయిగా తని పెట్టుకుని పెట్టుకోవచ్చు. వాడికి చీకు ఉండదు, చింత ఉండదు. ఎందుకని వాడికి ఎగ్జామ్స్ లేవుగా, అసలు స్కూల్కి వెళ్తలేదుగా. హాయిగా పడుకోవచ్చు. 30 సంవత్సరాలు వచ్చినా, 40 సంవత్సరాలు వచ్చినా, 50 వచ్చినా, 60, 70 వచ్చినా, 100 వచ్చినా పడుకోవచ్చు. ఎందుకని వాడికి ఎగ్జామ్స్ ఉండవు. స్కూల్కి వెళ్ళేవాడికి పరీక్షలు ఉంటాయి. స్కూల్కి వెళ్ళే పరీక్షలు ఎందుకు ఉంటాయి? చీకు ఉండదు. అలాగే ఇక్కడ అదే సందర్భాన్ని గురించి ఇక్కడ ప్రభు లేకపోతే పేతురు గారు సంఘానికి చెప్తున్న మాట ఏమిటంటే, ఇదిగో ఈ అగ్ని పరీక్షకు ఏది, ఈ నశించిపోతున్నటువంటి సువర్ణం అంటే బంగారము. ఈ బంగారము అగ్నిలో వేయబడి పరీక్షించబడుతుంది. మనం ఏ బంగారం తెచ్చినా అది శుద్ధమైన సువర్ణము బంగారం అని చెప్పడానికి అగ్నిలో బాగా కాల్చిన తర్వాత ఏమైపోతుంది? ఘన పదార్థం వల్ల ద్రవ పదార్థం అయిపోతుంది. అంటే గట్టిగా ఉన్నటువంటి ఆ బంగారం ఏమవుతుంది? నీళ్ళులాగా ద్రవ పదార్థంలాగా మారిపోతుంది. ఆ ద్రవ పదార్థంలో మణినాలు ఏమైనా అందుట్లో ఉంటే కనుక, ఒకవేళ ఉంటే కనుక అవన్నీ కూడా అందులో కొట్టుకెళ్ళిపోతుంది. ఇప్పుడు శుద్ధమైనటువంటి సువర్ణము వస్తుంది. ఇప్పుడు ప్రభుని నమ్మిన వారికి ఏం కలుగుతుంది అని అంటే చెప్పండి. ఇప్పుడు అలాంటి అగ్ని పరీక్షలు జరుగుతాయి. అగ్ని పరీక్షలు జరగకుండా కదండి, శుద్ధ సువర్ణము ఎలాగూ కాదో పరీక్షలు లేకుండా విశ్వాసి సువర్ణంగా బంగారంగా మారలేడు. పరీక్షలు లేకుండా ఏ చదువు లేదు. యూకేజీకి ఉంటుంది, నర్సరీ కూడా ఉంటుంది పరీక్షలు. వాళ్ళు ఏబిసిడీలే చెప్పని, వాళ్ళే ఆ 2 అక్షరాలు చెప్పని దాన్ని కూడా పరీక్ష పెడతారండి. వాళ్ళు ఏమవుతుంది, కొత్తగా జాయిన్ అయినప్పుడు వాళ్ళు అని దిద్దిస్తారు. ఇది వారం 4 రోజులు దిద్దిస్తారు. మళ్ళీ అదేం చేస్తారు, చెరిపేసి వాళ్ళకి పరీక్ష పెడతారు. అది రాకపోతే ఏం చేస్తారు, మళ్ళీ అదే రోజు దిద్దుతారు. అది వస్తే మళ్ళీ ఈ దగ్గరికి వెళ్తారు. కాబట్టి చిన్నవారు మొదలుకొని మనము అక్షరాభ్యాసం చేసినట్టు మొదలుకొని మరలా ఉద్యోగం వచ్చేంత వరకు మనకు పరీక్షలు ఉంటూనే ఉంటాయి. పరీక్షలు వద్దనుకుంటే చదువు మానేయడం బెటరు. అలాగే దేవుని యొక్క దేవుళ్ళలోనికి వచ్చేటప్పుడు, లోకాన్ని విడిచి దేవుళ్ళనికి వచ్చేటప్పుడు శ్రమలు ఉంటాయని చెప్పాడు. అయితే శ్రమల్లో దేవుడు ఉంటాడు, అది వేరే విషయం. శ్రమలు ఉంటాయి, బాధలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి.